వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను మిస్ వియా వర్మ. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ నాయకత్వం ప్రకటన చేయడంతో కేసీఆర్ కూతురు కవిత సైతం పార్టీకి జలకివ్వనున్నారని తెలుస్తోంది. ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు కవిత అనుచరులు చెబుతున్నారు. అంతేకాదు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేస్తారని అంటున్నారు. ఆమె నివాసంలోనే మీడియా సమావేశం నిర్వహించి క్లారిటీగా మాట్లాడారని అంటున్నారు. బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో మనోవేదనకు గురై ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కవిత 2006 నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి తన వంతు పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుత పోరాటంలో మహిళలు, యువత, సమాజంలోని మరికొన్ని వర్గాల పద్ధతును సమీకరించడంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది. 2009 నుంచి 2014 వరకు జాగృతి తరపున కవిత యాక్టివ్గా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా సుమారు 19 ఏళ్ల పాటు కొనసాగింది. తన తండ్రి కేసీఆర్ బాటలోనే జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పయనించబోతున్న విశ్వసనీయ సమాచారం. కేసీఆర్ తెలంగాణ సాధన ఏకైక లక్ష్యంగా టీఆర్ఎస్ ను 2001 ఏప్రిల్ 27న ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే కవిత నాది కేసీఆర్ బ్లడ్, నేను ఇండిపెండెంట్ గా ఉంటాను అని మీడియా వేదికగా స్పష్టం చేశారు. కేసీఆర్ నిర్ణయం తీసుకున్న రీతిలోనే ఇప్పుడు కవిత సైతం అదే నిర్ణయం తీసుకోబోతున్నారని ప్రచారము జరుగుతోంది. త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ జాగృతి పేరుపై పార్టీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ప్రచారం సైతం ఊపందుకుంది. మరోవైపు బహుజన రాష్ట్ర సమితి పేరును సైతం ఆలోచిస్తున్నట్లు ప్రచారము జరుగుతుంది. అయితే పార్టీ ప్రకటనకు కొంత సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కవితకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ఆదరణ, గుర్తింపు ఉంది. జాగృతి సంస్థలో ఉద్యమ సమయంలో చేపట్టిన బతుకమ్మ ఉత్సవాలు, నిరుద్యోగ యువతకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టి ఆమె ప్రత్యేక గుర్తింపు పొందింది. అదే ప్రజాదరణ పొందేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం కూడా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మనతో పాటు ఇద్దరున్నారు. ఒకరు సింగారం ఓంప్రకాష్, తెలంగాణ ఉద్యమకారుడు. మరొకరు కోకండ రాహుల్ గౌడ్, టీపీసీసీ సెక్రటరీ. నమస్కారం అండి. నమస్తే అండి. కవిత ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఈ రోజు 12 గంటలకు కదండి. అసలు కవిత ప్రెస్ మీట్లో ఏం చర్చించే అవకాశాలు, ఏ అంశాలు చర్చించే అవకాశాలు ఉన్నాయంటారు? ఓంప్రకాష్ గారు, ముందుగా నమస్తే అండి. నేను సింగారం ఓంప్రకాష్, న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. ఈరోజు ఈ చర్చ పెట్టినందుకు బీఆర్కే న్యూస్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎవరైతే కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు ఎవరైతే ఉన్నారో, ఆమె పార్టీకి సంబంధించి పార్టీలో అంతర్గత విభేదాలు, అట్లాగే ఆమె చేస్తున్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఈరోజు ఆమెపై డిసిప్లినరీ కమిటీ ఆధ్వర్యంలో ఆమెపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. అట్లాగే పార్టీ నుంచి ఆమెని సస్పెండ్ చేశారు. అయితే ఈ క్రమంలో మా కేసీఆర్ గారు ఏం చెప్పదలుచుకున్నారంటే, పార్టీనే ముఖ్యం, ప్రజలే ముఖ్యం అన్న ఉద్దేశంతో ఈరోజు కుటుంబ సభ్యులైన సొంత బిడ్డని కూడా క్రమశిక్షణ చర్యలు, ఎవరైతే పార్టీ లైన్ దాటారో ఆ పార్టీ లైన్ దాటిన వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఆమెను పార్టీలోంచి తొలగించారు. ఇది హర్షించదగ్గ విషయం. ఇంకో విషయం ఏంటంటే, ఇది మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఎవరైతే మా పార్టీ లైన్ దాటి అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ ప్రతిష్ట భంగం కలిగించే ఆలోచన ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక చెంపపెట్టు, ఇది ఒక మంచి సంఘటన అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. రాహుల్ గౌడ్ గారు, కవిత ఉద్యమాల్లో పాల్గొంది, ఎన్నో పోరాటాలు చేసింది, తెలంగాణ కోసం పాటుపడింది. అలాంటి కవితను, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న కవితను అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నుంచి తప్పించడం వెనకాల అసలు విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి అని చెప్పొచ్చు. అసలు దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? అసలు ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం మేడం. ఇప్పుడు ఇందులో ఈరోజు సడన్ గా డిసిజన్ తీసుకొని అంత తొందరగా సస్పెండ్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె పార్టీకి ఎన్నో సేవలు కూడా చేసింది. అంటే ఒక ఆపోజిషన్ పార్టీ అయినా కానీ కొంచెం ఆమె కడుపులో దాచుకున్న మాటలు, వాస్తవానికి ఆమె లిక్కర్ స్కామ్ కేసుల్లో ఆమె గతంలో కూడా చూసినట్టయితే ఆమె లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నప్పుడు
ఆమె మీద ఎన్నో కుట్రలు చేయడానికి ఇదే హరీష్ రావు కానీ ఇదే జగదీశ్వర్ రెడ్డి కానీ ఆమె నోటి దారినే పేర్లు చెప్పింది. చాలా మంది లోపల వాళ్ళ కుటుంబం నొల్లిలు ఈ రోజు తెరపైకి తీసుకురావడం అది ఎంతవరకు కరెక్ట్ అంటే నవ్వినోళ్ళ ముందు చూసే వాళ్ళ ముందు నవ్విల పాలైనట్టు ఈరోజు కల్వకుంట్ల కుటుంబం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు చాలా ఎదుటోళ్ళు నవ్వేటట్టు చేసుకురు. ఎందుకంటే వాళ్ళంతలో వాళ్ళే చేసుకురు. ఇందులో ఏ పార్టీ ఎవరు ఏం నొల్లిలు పెట్టలేరు, ఏం చిచ్చు పెట్టలేరు. ఆమె ఒక కీలకంగా ఒక యాక్టివ్ గా చేస్తుంది. ఇప్పుడు జాగృతి అనేది కూడా పార్టీ ఏం కాదు, అది అఫీషియల్ పార్టీ కాదు. అది ఏదన్నా ఆమె స్థాపించుకుంది, ఆమె ఏదో ఆమంతలో ఆమె వేసుకొని ఆమంతలో ఆమె ఉన్నది. సో కొంచెం వాళ్ళకి విభేదాలు ఉంటుండొచ్చు, కానీ ఆ విభేదాలు ఏదో కూర్చొని చర్చిస్తే కూడా బాగుంటది. కానీ అంత తొందరగా సస్పెండ్ చేయడం కూడా అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళే కేసీఆర్ గారైనా ఎవరైనా నాయకులైనా ఆలోచించాలి. దానికంటూ ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుందని వీళ్ళు అంటారు కదా, పెద్దలు అంటారు కదా. ఆ క్రమశిక్షణ కమిటీ అంటూ ఉంటే ఈవెన్ ఏ పార్టీలో అయినా క్రమశిక్షణ కమిటీ ఉంటది. ఆ ఉన్నదాని ప్రకారం దానికి షోకాస్ నోటీసులు కూడా ఇస్తారు. అంటే మనకు తెలిసిన మటుకైతే ఫస్ట్ షోకాస్ నోటీసులు కానీ ఒక కమిటీ ద్వారా యాక్టివ్ చేసి ఆమెని అసలు ఏంది నోటి ద్వారా కానీ ఒక లేఖ ద్వారా కానీ ఆమె ఏంది ఆమె అంతర్గత ఆమె లోపం ఏంది అసలు కానీ తెలియాలి. అసలు అట్లాంటిది ఏం తీసుకోకుండా డైరెక్ట్ ఈ రోజు సస్పెండ్ చేస్తారంటే అసలు ఏదో పెద్ద స్కెచ్ ఉన్నది. అంటే వాళ్ళు ఆస్తి పంపకాల విషయం కాడ కానీ వాళ్ళు దోచుకున్న లక్షల కోట్లు కానీ తెలంగాణ మీద కానీ అవన్నీ ఏడ బయటపడతాయి అని చెప్పి సడన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈడీ ఈ రోజు దీనికి సిఐడికి అప్పచెప్పడం కూడా దాన్ని చూసి కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోపోయి ఇదేదో సస్పెండ్ చేసి ఏదో తెలంగాణ ప్రజల్ని ఏదో డైవర్ట్ గా చేసుకొని డైవర్ట్ పాలిటిక్స్ చేద్దామని చెప్పి చూస్తున్నాం. కానీ అవన్నీ ఏవి కావు. ఎందుకంటే వాళ్ళు దోసుకున్నది కరెక్టే, తిన్నది కరెక్టే, చేసింది కరెక్టే. కవిత కూడా ఏం తక్కువ ఏమేం కాదు. కవిత కూడా ఈవెన్ అన్నిటిలో తిన్నామని ఆమె పేరు కూడా. ఈ రోజు వాళ్ళు ఏంటంటే జాగృతి కడగొప్పుకున్నప్పుడేమో ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా కవితనే, మా పార్టీ, మా కథనే, మా ఎమ్మెల్సీ అని చెప్పి డప్పు కొట్టుకొని తిరిగిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ రోజు పార్టీ నుంచి తీసేసిన మేడం మీరు చూసే ఉంటారో, నిన్న తీసేసిన పార్టీ నుంచి సస్పెండ్ లెటర్ బయటికి రాగానే ఇమీడియట్ గా ఆమె బ్యానర్లు కానీ ఆమె చిత్రపటాలు కానీ రోడ్డు మీద మొత్తం కాల్ చేస్తారు, తీసేస్తారు ఆఫీస్ నుంచి. అంటే అంత దారుణంగా ఉన్నది ఆ స్థితి. అంటే ఈవెన్ కేటీఆర్ కి మొన్న కేటీఆర్ రాఖీ కట్టని పరిస్థితిలో ఉన్నది. ఎంత రాజకీయాలు విభేదాలు ఉన్నా గానీ ఒక అన్న చెల్లెల బంధం కూడా మీరు అది మన అందరికీ వర్తిస్తుంది. అన్న చెల్లెల బంధం ఎన్ని కోపాలు ఉంటుండొచ్చు, ఎన్ని ఆస్తి తగాదాలు ఉంటుండొచ్చు, ఏమైనా ఉంటాయి. వాటన్నిటిని నాట్ ఏ మ్యాటర్. అవి ఎంతసేపు రాజకీయం వరకే ఉండాలి. కానీ వాళ్ళు పర్సనల్ లో కూడా చాలా డెప్త్ గా ఉన్నది. ఈ రోజు ఆమె పార్టీలు ఉంటే హరీష్ రావు పేరు కానీ ఇతర నాయకులు జగదీశ్వర్ రెడ్డిని మన ఒక 10 days 20 days బ్యాక్ కూడా లిలీఫుట్ నాయకుడు నల్గొండ అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటేనే జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాకుండా వేసిందా జగదీశ్వర్ రెడ్డి అని చెప్పి లిలీఫుట్ నాయకుడు అని చెప్పి ఆమె నోరు పారేసుకుంది. అంటే ఆమె పార్టీలు ఉన్నప్పుడే అన్ని మాటలు బయటికి పెడుతుందంటే రేపు పార్టీ ఈ రోజు సస్పెండ్ చేసింది కదా, ఈ రోజు 12 గంటలకు కూడా చాలా ప్రజలందరూ ఉత్కటంగా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఆమె ఇంకా బయట పెడుతుంది. ఇంకా రహస్యాలు కూడా చాలా ఉన్నాయి. ఆమె రాసిన లేఖ కూడా ఈవెన్ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎవరు లీక్ చేయలేరు. ఆమె సర్కిల్ ఉన్న ఆమె నోట్లోకి వెళ్ళి అన్నది కదా దయ్యాలు వేదాలు ఉన్నాయి, కేసీఆర్ మంచోడు, కేసీఆర్ గొప్పోడు, కానీ ఆయన పక్కన సంతోష్ రావు గానీ ఇంకా వాళ్ళు కానీ లీక్ చేసిరు అని చెప్పి ఆమెనే అంటుంది కదా. బయట వాళ్ళు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీరు మాట్లాడవచ్చు. ఏదైనా సమస్య గనక జరిగితే ఒక ఇంట్లో ఏదైనా సమస్య జరిగితే గనక ఇంట్లో పరిష్కారం చేసుకోవాలని చూస్తారు. ఆ సమస్య గనక ఇంట్లో పరిష్కారం అవ్వకపోతే బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు. అదే చేసింది కవిత కూడా అనేసి అంటున్నారు. సమస్య అనేది బయటకు వచ్చింది అందుకనే సస్పెండ్ చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకొకటి ఈ రోజు ఇంతకుముందు ఈయన బ్రదర్ మాట్లాడుతూ సడన్ సస్పెన్షన్ అన్నారు. సడన్ డిసిషన్ కాదండి. కేసీఆర్ గారు చాలా సార్లు పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి మీ వైఖరి మార్చుకోమని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. నన్ను మీరు చదువుకున్నలే, మీరు పార్టీ నాయకులే. ఏ పార్టీలో ఇప్పుడు మల్లన్న మొన్న మా పార్టీ నుండి మాట్లాడిండు, ఆయనకు షోకాస్ నోటీస్ ఇచ్చారు. ఎవరికైనా మా కాంగ్రెస్ పార్టీ షోకాస్ నోటీసులు ఇస్తారు, బీజేపీలో కూడా ఇస్తారు, బీఆర్ఎస్ లో ఇస్తారో ఎవరో మరి మీకు తెలవాలి. ఒక పార్టీ అధినేతగా ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఆయనకు ఒక డిస్క్రిప్షన్ పవర్స్ ఉంటాయి. ఎవరికి? కేసీఆర్ గారికి. ఏ పార్టీ వినండి బ్రదర్, మీరు మొహం ఇట్లా అంటే ఏం చేయలేదు వినండి. అయితే ఆ డిస్క్రిప్షన్ పవర్
ఎవరైతే తప్పు చేసిన వాళ్ళపైన డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకునే పూర్తి డిస్క్రిషన్ పవర్ ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడికి ఉంటాయి. అది మీకు తెలియకపోతే మేము ఏం చేయలేం. ఇంకొక విషయం ఏంటంటే ఇది సడన్ డిసిషన్ కాదండి. ఇది సడన్ డిసిషన్ కానే కాదు. ఈ డిసిషన్ చాలా సార్లు పిలిచి చెప్పినాక కూడా ఇంతకుముందు ఈటెల రాజేందర్ గారికి కూడా ఇదే విషయం చెప్తే ఆయన పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడితే ఆయనను కూడా పార్టీలో తీసేశాం. ఇంకొకటి ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు జగదీశ్వర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. మీరు అంటున్నారు వాళ్ళు ఎలాంటి కుట్రలు చేసిరు అన్నారు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా కుట్రలు చేసినట్టు? మరి కవిత బురద రాజకీయాలు కాంగ్రెస్ పార్టీనే ఇది మీ డైవర్షన్ పాలిటిక్స్ చేసేది మీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మీ కాంగ్రెస్ పార్టీకి చేతగాక 6 గ్యారంటీలు అమలు చేయలేక 6 గ్యారంటీలు అమలు చేయలేక టాపిక్ చేంజ్ చేసింది నువ్వు. 6 గ్యారంటీలు అమలు చేయలేక మహిళలకు ఎక్కడ ఇచ్చిండ్రు? వినండి, స్కూటీ ఎక్కడ పోయింది? డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ కి వినండి. రాహుల్ గౌడ్ గారు, ఓం ప్రకాష్ గారు వినండి, నేను చెప్పేది వినండి. రాహుల్ గౌడ్ గారు, ఓం ప్రకాష్ గారు నేను చెప్పేది వినండి. ఓం ప్రకాష్ గారు, డైవర్షన్ పాలిటిక్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రజలు అనుకునేది. ఓం ప్రకాష్ గారు, ఓం ప్రకాష్ గారు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయనేది నిజం, నిరూపణ అయింది. ఇప్పుడు సిబిఐ కూడా అప్పగించారు. అందులో డబ్బు మూటల్లో అవకతవకలు జరిగాయి కాబట్టే కవిత నోరు విప్పింది అని అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? మీరిద్దరు ఏమనుకుంటున్నారు దీని గురించి? అయితే ఇప్పుడు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ ఉందో మేడం, ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, చెప్తాను క్లియర్. చెప్పండి. సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ఉందో, ఇప్పుడు చిన్నగా మనం ఒక ఇల్లు కట్టుకుంటాం మేడం. మన సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు అందులో ఏదో ఒక పిల్లర్ దగ్గర కొంచెం ఒక క్రాక్ వచ్చింది అనుకుందాం. ఆ క్రాక్ వచ్చినప్పుడు ఆ క్రాక్ వస్తే మొత్తం పూర్తిగా ఇల్లంతా కూలిపోయినట్ట? చెప్పండి, కాదు కదా. సరే, ఒక పిల్లర్ కాస్ట్ వచ్చేసి 15 కోట్లండి. ఒక పిల్లర్ 4 పిల్లర్లు కొంగినాయి. మేడిగడ్డలో ఒక 4 పిల్లర్లు మాత్రమే కొంగినాయి. ఆ 4 పిల్లర్లు కొంగినప్పుడు వాటిని రిపేర్ చేయకుండా వీటిని రాద్ధాంతం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి కానీ అక్కడ సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీకి కానీ ప్రత్యామ్నాయంగా వాళ్ళకు ప్రత్యర్థి ఒకటి బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ స్వతహాగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక ఇతర పార్టీల ఎంపీల మీద ఆధారపడి ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ చేసింది. రేపు పొద్దున ఎట్లాగో ప్రత్యామ్నాయంగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అన్న ఉద్దేశం తెలిసి కేసీఆర్ గారిని ఎలాగో బదనాం చేయాలి కాబట్టి కేసీఆర్ గారిని అట్లాగే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు పెడితే అప్పుడు అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరగలేదు అని అంటున్నారా? అవకతవకలు జరిగిన విషయము, జరగలేని విషయం అంది కూడా ఇప్పుడు అసెంబ్లీలో మొన్న చర్చ పెట్టినారు మేడం. అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు 687 పేజీలు మొత్తం చెప్పకుండా ఓన్లీ వీళ్ళకి నచ్చినదే చెప్తే ఇది కరెక్టే అంటారా? ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చింది కదా, మరి అదెందుకు చెత్తబుట్టలో పడేశారంటారు? దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు? అంత కష్టపడి కమిషన్ నివేదిక తయారు చేస్తే అదెందుకు, అందులో ఏముందనేది ఎవరు ఎందుకు బయటకు చెప్పరు? అంటే ఇది మిక్స్డ్ పాలిటిక్స్ ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పట్లేదు బయటికి? అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ గా ఉన్నట్టే కదా తెలుస్తుంది. నివేదికలు ఏముందో తెలుసుకోవాలని ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు, కానీ అది ఎవరికి తెలియట్లేదు. మళ్ళీ సిబిఐకి ఎందుకు అప్పగించారు? మళ్ళీ హైకోర్టు ఏమో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు, మేము చెప్పేవారు కానీ ఎందుకంటున్నారు? అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మేడం, ఇక్కడ క్లియర్ గా ఇక్కడ సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ మేడం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మొన్నటి వరకేమో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఏదైతే సిబిఐ సంస్థ ఏదైతే ఉందో కాంగ్రెస్ బీజేపీ పార్టీకి జేబు సంస్థ అని చెప్పినారు. ఆ జేబు సంస్థ అని చెప్పినప్పుడు ఈ రోజు మళ్ళీ అదే జేబు సంస్థకి ఎందుకు అప్పగించినారు మరి ఈ ఎంక్వైరీ? ఇందులో క్లియర్ గా
చోటే బాయ్ బడే బాయ్ అనే ఇద్దరు కలిసి ఈ రోజు వాళ్ళకి ఇద్దరికి రాజకీయంగా ప్రత్యర్థి, రాజకీయంగా వాళ్ళకి ఎప్పటికైనా బీఆర్ఎస్ మాత్రమే వాళ్ళకు ప్రత్యర్థి కాబట్టి బీఆర్ఎస్ మీద కుట్రలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగా ఇబ్బంది ఉంటే, నిజంగా కాళేశ్వరంకి సంబంధించి ఏదైనా జరిగితే, మేడం ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయిందా అండి? కాళేశ్వరంలో నీళ్ళు ఆగట్లేదా? అన్ని లక్షల టీఎంసీల ఓం ప్రకాష్ గారు ఒకసారి రాహుల్ గౌడ్ గారితో కూడా మాట్లాడతాం. రాహుల్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ పదవి కోసం తండ్రిని బ్లాక్మెయిల్ చేసిందని వాదనలు చాలా బలంగా వినిపించాయి. కూతురు జైలుకు వెళ్ళినప్పుడు కూడా తండ్రి ఏ ప్రెస్ మీట్లో కానీ ఎవరితో కానీ అసలు చిన్న చర్చ కూడా చేయలేదు. ఆ పగ ఏమైనా పెట్టుకుందా, అందుకే ఏమైనా లొసుగు కనిపిస్తుంటే లాగుతుంది కవిత బయటకనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఇన్ని రోజులుగా సొంతాననే టార్గెట్ చేస్తుంది. హరీష్ రావుకి రజతోత్సవ సభలో ఫ్లెక్సీలో కనిపించలేదని చెప్పి ఆ ప్రెస్ మీట్ పెట్టి మరీ అడిగింది. హరీష్ రావుకి అంత సపోర్ట్గా నిలబడిన కవిత ఇప్పుడు మాత్రం హరీష్ రావుని, సంతోష్ రావుని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇప్పుడు విషయం ఏంటిదంటే మేడం, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, కాళేశ్వరము ఎవరేంలా కట్టారు? 80,000 పుస్తకాలు చదివి ఇంజనీర్ల సైతం పక్కకు పెట్టి మరి నేనే తెలివంతుని, తెలంగాణలో ఎవరు లేరు, ఏ నాయకుడు లేరని చెప్పి తెలంగాణ వచ్చినప్పుడు నేనే ఉన్నా, నేనే చేసిన, 80,000 పుస్తకాలు చదివినా, నేనే ఇంజనీర్, ఏ ఇంజనీర్ సలహా కూడా వద్దు, నా సలహానే ఉండాలని చెప్పి ఆయన సొంత సలహాతోని ప్లానింగ్ తోని కట్టిన మేధావి కేసీఆర్. ఆ ఘనత ఇక అవార్డు ఎవరికి ఇవ్వాలో ఇక ఆయనకే ఇవ్వాలి. ఇక అంత తెలివి కల్లా మేధావి కదా ఇక ఆయన. ఆ 80,000 పుస్తకాలు చదివి ఇంజనీర్లు సైతం సార్ ఇది కూలిపోతుంది, ఇది ప్లానింగ్ కరెక్ట్ కాదన్నా కానీ వినిపించుకోకుండా కట్టింది. అది దాన్ని ఏమంటారు? ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు. ఆ ఓవర్ కాన్ఫిడెంట్ ఈ రోజు ఇంతవరకు దారి తీసింది. కాళేశ్వరం కట్టింది నువ్వు ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి ఉన్నప్పుడే. కాళేశ్వరం కూలింది, కుంగింది నువ్వు నీ హయాంలో కుంగింది, మా హయాంలో కుంగింది. కాళేశ్వరం కూలిందా, కాళేశ్వరం కుంగిందా? కుంగింది. నేను అదే చెప్తున్నా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుంగిందా, కేసీఆర్ ఉన్నప్పుడు కుంగిందా? చెప్పు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే, అంతకు ముందే కూలలేదు, కుంగింది. కుంగిన విషయం తెలిసి అధికారంలో ఉన్న మీరు ఎందుకు దాన్ని రిపేర్ చేయట్లేదు? నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయలేదు. మీరు మాట్లాడేటప్పుడు పేషెంట్స్ ఉండాలి. ఏదైనా దేనికి డిబేట్ మాట్లాడేటప్పుడు పేషెంట్ ఉండే, మాట్లాడేటప్పుడు వినండి. మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక మాట మాట్లాడలేను కదా. కౌంటర్ కూడా మీ కౌంటర్ రాహుల్ గౌడ్ గారి వాదన పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. మీకన్నా కౌంటర్ నాకు ఎక్కువనే కొట్టొస్తుంది. కానీ నేను చెప్పి కేసీఆర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆయనే కట్టిండు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కుంగింది అది కాళేశ్వరం. వీళ్ళకి తెలియదేమో, వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు దీంట్లో రహస్యం ఏం లేదు. కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు స్కామ్ చేసినని చెప్పి దాంట్లో దొరికిపోతాను, సిబిఐ విచారణ ఏడ దొరికిపోతానని చెప్పి డైవర్షన్ పార్టీకి తీసుకొచ్చి ఇప్పుడు ఆఖరికి వస్తే రేవంత్ రెడ్డి గారి మీద ఏమంటారు తెలుసా మేడం? ఇప్పుడు మీడియాలలో కూడా వినిపించి కేసీఆర్ ఏమంటారు, మన కేటీఆర్ ఏమంటారు, వీళ్ళందరూ చిట్ చాట్ల కూడా చెప్పుకుంటారు. మొత్తం రేవంత్ రెడ్డి గారే దీని వెనక, కవిత సస్పెండ్ వెనక. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం మేడం? ఒక మాట నా క్వశ్చన్. రేవంత్ రెడ్డి గారికి చిచ్చు పెట్టి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏదో కుటుంబంలో చిచ్చు పెట్టి కవితతో ఒక మహిళతో ఆడుకునేంత చీప్ కదా మేడం. మేము ఆయన ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నాడు, అధికారంలో ఉన్నాము మేడం. రేవంత్ రెడ్డి హస్తం ఉంది కవిత లొల్లు వెనకాలని వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే లేదు మేడం, అవన్నీ తప్పు మేడం. ఇగో మేడం, ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా అన్నాడు, మీరు చూసేది ఉంటారు వీడియోలు కూడా, కుటుంబంలో ఎవరు కరెక్ట్ లేరు అని చెప్పి చాలా వేదికలలో కూడా ఉన్నారు. అయ్యో తీరుగా ఉన్నాడు. కేసీఆర్ ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాడు. కేటీఆర్ అన్న ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతాడేమో. కవితనేమో బీసీ నినాదం ఎత్తుకొని తిరుగుతుంది ఊరి మీద, వాళ్ళ దాంట్లో వాళ్ళే కరెక్ట్ లేదని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా మంది మంత్రులు కూడా ఉన్నారు. మేము కూడా అదే అంటున్నాం కదా. మాకేం అవసరం మేడం మేము చిచ్చు పెట్టడానికి? ఇప్పుడు కవిత గారు మొన్నటిదాకా జాగ్రత్త కళ్ళొప్పుకొని రోడ్డు మీద 72 గంటలు దీక్ష చేస్తా అన్నది ఓకే. ఆమె బీసీల కోసం చేయాలనుకుంటుంది, చేతనే ఓకే, దాన్ని ఎవరు తప్పబట్టలేరు. ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ ఒక్క కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, ఎవరైనా, హరీష్ రావు అయినా, ఎవరైనా బీసీలకు మద్దతు ఎందుకు పలకలేరు? ఢిల్లీలో మేము జంతర్ మంతర్లో పెడితే ఇదే కవితలన్న రోడ్డు మీదకి వచ్చన్న, ఇదే తెలంగాణలో ధర్నా చేసిన అట్లీస్ట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా చేత కాదా? ఎందుకు అంటే కవిత సపరేట్ అని. రాహుల్ గౌడ్ గారు, ఓం ప్రకాష్ గారితో కూడా మాట్లాడదాం. తెలంగాణ ప్రజల్లో సానుభూతిని పెంచడానికి మాత్రమే కేసీఆర్ ఈ డ్రామా ఆడుతున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి అధికార పార్టీ నుంచి. అసలు దీన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారండి? అది శుద్ధ తప్పు మేడం. తెలంగాణ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా పార్టీ లైన్ క్రాస్ చేయడం వల్ల కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఏ లైన్ క్రాస్ చేశారంటారు? ఏ లైన్ క్రాస్ చేశారంటారు?
ఇప్పుడు తను ఏం చేసినారంటే ఒక విషయం చెప్తాను మేడం. ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం ప్రకారం సెక్షన్ 61 క్రిమినల్ కాన్స్పిరసీ, ఎక్కడైతే ఈ బ్యాక్ డోర్ కి సంబంధించి ఈమె వేరే నాయకులతో మిగతా పార్టీ నాయకులతో మాట్లాడుతున్న విషయాలు క్లియర్ గా తెలిసినాయి. ఆ విషయాలపైన కేసీఆర్ గారు పిలిచి చెప్పినా కూడా తను వినలేదు. సెక్షన్ 136 అన్డ్యూ ఇన్ఫ్లుయెన్సెస్, ఎవరైతే ఒక పార్టీలో వండుకుంటూ ఇంకొక పార్టీకి వేరే పార్టీ వాళ్ళ వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఆ సెక్షన్ 136 అనే సెక్షన్ వర్తిస్తుంది. సెక్షన్ 196 ప్రమోటింగ్ ఆఫ్ ఎనిమిటీ బిట్వీన్ ది గ్రూప్స్, పార్టీలో వండుకుంటూ ఈ డైవర్షన్ డివిజన్లు చేసే వాళ్ళకి ఈ డివిజన్ క్రియేట్ చేసే వాళ్ళకి ఈ సెక్షన్స్ వర్తిస్తాయి. వీటి ప్రకారంగా అన్ని క్లియర్ గా కేసీఆర్ గారు పిలిచి మాట్లాడి అమ్మా నీ పద్ధతి మార్చుకో అని ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినకుండా ఇవన్నీ చేసినందుకు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా అందరం కూడా దాన్ని హర్షిస్తూ ఈరోజు ఈ కేసీఆర్ గారి నిర్ణయం, ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా సరే పార్టీ లైన్ కి కట్టుబడే ఉండాలి. అది అంతే తప్ప పార్టీ లైన్ క్రాస్ చేసిన వారికి వాళ్ళని ఇలాంటి చర్యలు ఇంకా ముందు కూడా ఉంటాయని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా ఈరోజు ఫ్యామిలీ కంటే ఈరోజు తెలంగాణ ప్రజల క్యాడరే ముఖ్యము. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 29వ రాష్ట్రాన్ని నెంబర్ 2 రాష్ట్రంగా ఈరోజు, ఇంతకు ముందు అసలు తెలంగాణలో వడ్లు వండేటివి కాదు, ఈ రోజు తెలంగాణలో హైయెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏదనంటే తెలంగాణ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కనీసం రైతులకి యూరియా ఇయ్యలేని పరిస్థితి. రైతులను ఈ రోజు ఎక్కడైతే రైతులు మీరు రోజు చూస్తా ఉన్నారు, చెప్పులు లైన్ లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్ లో పెట్టి, పాస్బుక్లు లైన్ లో పెట్టి ఈ రోజు రైతులు నిలబడ్డారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు అందాల పోటీలు నిర్వహించి ఈ అందాల పోటీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని వినండి. ఓం ప్రకాష్ గారు, రాహుల్ గౌడ్ గారు, నన్ను మాట్లాడియండి. మీకు ఉండాలి, నాకు కాదు. ఇందాకేమన్నారు? ఇప్పుడు యూరియా గురించి మాట్లాడుతుంటే మీరు ఎందుకు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు ఓం ప్రకాష్ గారు, రాహుల్ గౌడ్ గారు, మీరు మైక్ వచ్చినప్పుడు మాట్లాడండి బ్రదర్. అయితే నేను ఏమంటున్నానంటే ఇక్కడ తెలంగాణ ఇంతకు ముందు ఓం ప్రకాష్ గారు, రాహుల్ గౌడ్ గారు, మనకి సమయం లేనందున క్లోజ్ చేయవలసి వస్తుంది. కవిత ప్రెస్ మీట్లో ఏ విషయాలు చర్చించనున్నారు? అసలు కొత్త పార్టీ పెడతారా, లేదంటే ఏ పార్టీ నుంచైనా మళ్ళీ అరంగయాత్రం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.